హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. మనం ఈరోజు ఈ వీడియోలో సాయిల్ మీద కండక్ట్ చేసే ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేయాలంటే, ఫస్ట్ మనకి వాల్యూమ్ రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేసాం. అందులో మనకి వాయిడ్ రేషియో కానీ, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ కానీ, ఎయిర్ కంటెంట్ కానీ, పోరోసిటీ కానీ, వీటికి సంబంధించిన ఫార్ములాస్ అనేది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వెయిట్ రిలేషన్షిప్స్లోకి వచ్చేసినప్పటికీ వాటర్ కంటెంట్ గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్స్లో మనం బల్క్ డెన్సిటీ కోసం కానీ, డ్రై డెన్సిటీ కోసం కానీ, సాచురేట్ డెన్సిటీ కోసం కానీ డిటర్మిన్ చేసాం. అండ్ వీటికి సంబంధించి ఒక పారామీటర్ తెలిస్తే ఇంకో పారామీటర్ తెలియడానికి కొన్ని ఫార్ములాస్ WG = ES అని, గామా టోటల్ = G + ES/1 + E × గామా W అని కొన్ని డిటర్మిన్ చేసాం. సో ఈ పారామీటర్స్ అన్నిటినీ కనుక మనం డిటర్మైన్ చేయగలిగితే సాయిల్ యొక్క స్ట్రెంత్ని మనం ఈజీగా డిటర్మైన్ చేయగలం, ప్రిడిక్ట్ చేయగలం. సో వీటిని డిటర్మైన్ చేయడానికి మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి, కానీ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్లు చేయడానికి వీటన్నిటికీ సరైన ఎక్స్పెరిమెంట్స్ లేవు. సో మనం ఈ 3 ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేసి, 3 ఎక్స్పెరిమెంట్లు యూజ్ చేసి అండ్ ఈ స్టాండర్డ్ ఫార్ములాస్ యూజ్ చేసి మిగిలిన పారామీటర్స్ అన్ని డిటర్మైన్ చేయగలుగుతాం. సో సాయిల్ యొక్క పారామీటర్స్ కానీ, సాయిల్ యొక్క స్ట్రెంత్కి సంబంధించిన పారామీటర్స్ డిటర్మైన్ చేయడానికి మనకి థియరిటికల్ ఫార్ములాస్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నాయో, ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చే అవుట్పుట్ కూడా అదేవిధంగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం వాటర్ కంటెంట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ టెస్ట్ ఏంటంటే పైక్రోమీటర్ టెస్ట్. సో పైక్రోమీటర్ అంటే నథింగ్ బట్ ఒక 1 లీటర్ కెపాసిటీ ఉండే ఒక జార్. సో ఫస్ట్ మనం ఎంప్టీ కంటైనర్ యొక్క వెయిట్ W1 అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఆ ఎంప్టీ కంటైనర్లో మనం ఏదైతే సాయిల్ తీసుకుంటున్నామో ఆ సాయిల్ మనం ఈ కంటైనర్లో ఇన్స్టాల్ చేసి దాని వెయిట్ W2 = వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ప్లస్ వెయిట్ ఆఫ్ కంటైనర్. సో వెయిట్ ఆఫ్ సాయిల్లో మనకి సాలిడ్స్ ఉంటాయి, అదేవిధంగా వాటర్ కూడా ఉంటుంది. సో వెయిట్ ఆఫ్ సాయిల్ అంటే నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ వాటర్ ప్లస్ వెయిట్ ఆఫ్ సాయిల్. సో మనకి ఇందులో నుంచి వాటర్ కంటెంట్ కావాలంటే వెయిట్ ఆఫ్ వాటర్ తెలియాలి, వెయిట్ ఆఫ్ సాలిడ్స్ తెలియాలి. సో ఎక్స్పెరిమెంట్ని యూజ్ చేసి వెయిట్ ఆఫ్ సాలిడ్స్ అంతా, వెయిట్ ఆఫ్ వాటర్ అంతా మనం డిటర్మైన్ చేయగలం. సో నెక్స్ట్ W3 అనే వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. W3 ఏం చేస్తామంటే టోటల్ ఈ సాయిల్ ఏవైతే ఉందో ఈ టోటల్ సాయిల్లో ఉన్న వాయిడ్స్లో ఎయిర్ వాయిడ్స్లో మనం వాటర్ని ఫిల్ చేస్తాం. సో ఇక్కడ వాటర్ ఉంటుంది, ఇక్కడ వాటర్ ఉంటుంది, ఇక్కడ సాలిడ్స్ ఉంటుంది. సో W3 = W1 వెయిట్ ఆఫ్ ది కంటైనర్ ప్లస్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ప్లస్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇన్ వాయిడ్స్. దీన్ని W3 అని రిప్రజెంట్ చేస్తాం ఈ టోటల్. సో ఇది ఆక్యుపై చేసే వాల్యూమ్ V3, ఇది ఆక్యుపై చేసే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. సో W4కి వచ్చినప్పటికీ నేను ఏం చేస్తున్నానంటే కంప్లీట్ కంటైనర్ యొక్క వాల్యూమ్లో నేను వాటర్ని ఫిల్ చేశాను. సో వాటర్, దీని వాల్యూమ్ V3, V4. సో W4 = W1 వెయిట్ ఆఫ్ ది ఎంప్టీ కంటైనర్ ప్లస్ వెయిట్ ఆఫ్ వాటర్ ఇన్ ది కంటైనర్. సో ఈ వెయిట్ ఆఫ్ వాటర్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్లో కన్వర్ట్ చేయాలంటే density = weight of water by volume of water. So W3 = W1 plus weight of solids plus volume of water into density of water. అదేవిధంగా W4 = W1 plus volume of water 4 into density of water. సో ఈ వాల్యూమ్ ఆఫ్ వాటర్ నేను వాల్యూమ్ ఆఫ్ వాటర్ 3 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ రాసుకోవచ్చు. సో W1 plus volume of water 3 plus volume of solids into gamma W. So W4 = W1 plus weight of volume of solids into density of water plus volume of water 3 into density of water. సో నేను W3 నుంచి W4 తీసేస్తే W1 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ వాల్యూమ్ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి W3 - W4 చేస్తే వెయిట్ ఆఫ్ సాలిడ్స్ మైనస్
వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అంటే నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్. సో WS కామన్ తీస్తే 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ బై డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ విచ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఇంటూ 1 మైనస్ 1 బై స్పెసిఫిక్ గ్రావిటీ. సో నాకు వెయిట్ ఆఫ్ సాలిడ్స్కి ఫార్ములా ఏంటి వచ్చిందంటే వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఈక్వల్ టు W3 మైనస్ W4 బై G మైనస్ 1 సింప్లిఫికేషన్ చేస్తే. సో వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ W3 మైనస్ W4 ఇంటూ G బై G మైనస్ 1. సో ఇది ఇలా తీసుకొచ్చి WS ఇంటూ G minus 1 by G equal to W3 minus W4. Weight of solids equal to W3 minus W4 into G by G minus 1. So, this is W3 ki W4 ki. So, next W2 ki W1 ki తీసుకుంటే W2 minus W1 equal to weight of water plus weight of solids. So, నాకు weight of water ఏ విధంగా వస్తుందంటే total W2 minus W1 minus weight of solids. సో నాకు వాటర్ కంటెంట్ కావాలంటే weight of water by weight of solids. Weight of water is nothing but W2 minus W1 minus weight of solids by WS. So W2 minus W1 by weight of solids minus 1. Weight of solids is nothing but W3 minus W4 into G by G minus 1. సో ఇది మనకి వాటర్ కంటెంట్కి ఫార్ములా. సో మన పైక్నోమీటర్ ద్వారా వాటర్ కంటెంట్ ఎలా డిటర్మిన్ చేస్తామంటే సో ఫస్ట్ మనం ఎంటీ కంటైనర్ యొక్క వెయిట్ W1 డిటర్మిన్ చేస్తాం. సో నెక్స్ట్ ఎంటీ కంటైనర్లో మనకి ఏదైతే సాయిల్కి వాటర్ కంటెంట్ డిటర్మిన్ చేస్తామో ఆ సాయిల్ వేసి W2 క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఆ సాయిల్ కంప్లీట్గా వాటర్తో ఫిల్ చేసి 100% సాచురేటెడ్ సాయిల్ యొక్క గామా శాట్ డిటర్మైన్ చేస్తాం W3. నెక్స్ట్ మనం కంప్లీట్గా వాటర్తో ఫిల్ చేసి ఆ వాటర్ యొక్క వెయిట్ W4 డిటర్మైన్ చేస్తాం. వీటి నుంచి వాటర్ కంటెంట్ డిటర్మైన్ చేయడానికి ఫార్ములా ఏంటంటే W2 మైనస్ W1